ఆపరేషన్ 'కాగర్' విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు ఆహ్, ఎట్లేదన్నా ఒక 30-40 మంది వరకు నక్సలైట్‌లని ఇప్పటివరకు చంపి ఉంటారు. ఓ పక్క నుంచి 400 మందిని చంపాడు ఈ 6 నెలల్లో. 6 నెలల్లో. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్‌లో చూస్తుంటే మొన్న ఒక్క కర్రెగుట్టలోనే 40 మంది. 40 హ్మ్. మంది చెప్పారు. అది. అండ్ ఒక్కరోజే 22 మంది, అందులో 11 మంది మొన్న మహిళలు. రీసెంట్‌గా గూడా మొన్న రీసెంట్‌గా గూడా హ్మ్. 25 మందికి పైగా హ్మ్. హతమార్చినప్పుడు కరీంనగర్ నుంచి ఒకరు అండ్ గోదావరి ఖని నుంచి గూడా ఒక ఇద్దరు, ముగ్గురు ఉండడం కూడా జరిగింది. అంటే ఇటు తెలంగాణ విషయానికొస్తే ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? అంటే నక్సలైట్స్‌ని దానికి ఒక పద్ధతి ఉంటుంది. అరెస్ట్ చేయాలి. చట్టాన్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు కదా! ఇప్పుడు అదే నక్సలైట్‌లు కొంతమంది మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆదివాసీ మహిళ అని చెప్పుకుంటున్నారు. అండ్ ప్రజల్లో తిరుగుతున్నామని అంటున్నారు. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ఈ రోజు మనం పాలిటిక్స్‌లోకొచ్చేసాము. మన మన దారి మనం జూసుకుంటున్నాం. మన లైఫ్ మనం జూసుకుంటున్నాం. ఇదేనా? మరి వాళ్ళ పరిస్థితేంటి? అంటే వాళ్ళ తరపున ఎవరు మాట్లాడేవారు ఉండరా? అంటే ఎవరికైనా ఒక విలువలు ఉండాల్సిందే. హ్మ్. ఏ జాతి నుండి మనం వచ్చాం, ఏ వర్గాల నుంచి మనం వచ్చాం, ఎవరి కోసం మనం రాజకీయ స్పృహని పెంచుకున్నాం, హ్మ్. లేదా ఏ వర్గాలతో పని చేయడం కోసం కట్టుబడి నిబద్ధతతో, నిజాయితీతో నిలబడాల్సిన అవసరం ఉంది అని ఆలోచించుకుంటే ఎవ్వరైనా హ్మ్. కర్రెగుట్టలో జరిగిన మారణ హోమాన్ని వ్యతిరేకిస్తారు. హ్మ్. ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తారు. అవును. ఉత్తర తెలంగాణలో ఓట్లేసిన ఆదివాసీలు గోండ్లు గాని, హ్మ్. ముఖ్యంగా గోండ్స్ ఆదిలాబాద్. హ్మ్. అట్లాగే ఇటు వస్తే కోయలు. హ్మ్. నేనేమంటున్నా అంటే, ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఓట్లేసిన ఆదివాసీలు ఆలోచించాలి. తమ జాతి ప్రజల్ని ఎందుకు హననం చేస్తున్నారు? ఎందుకు అక్కడ మారణహోమం జరుగుతుంది మధ్య భారతంలో? బస్తర్, బస్తర్ టైగర్సే కావచ్చు, బీఆర్జీ దళాలే కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్‌లలో ఉండాల్సినోళ్ళు అక్కడొక్కడు ఉండడు. వచ్చి ఇక్కడికొచ్చి రోజు ఊళ్ళల్లో పడి అత్యాచారాలు, హత్యలు చేసుకుంటూ పోతున్నారు. నేనొకటే అడుగుతున్నా, మధ్య భారతంలో ఒక్క బస్తర్‌లో తీసుకుంటే దాదాపు 280 అత్యాచారాలు జరిగినాయి మహిళల పైన. ఒట్టి బస్తరే తీసుకుంటాం. సోని వస్తు సోరి మనకు రిపోర్ట్ ఇచ్చారు. 280 అత్యాచారాల్లో ఒక్క అత్యాచారం గూడా ఎందుకు ఎఫ్ఐఆర్ కాలా? అంటే అది భారత భూభాగం గదా! అందుకే పోయి ఆడ కర్రగుట్టలో జెండా ఎగరేసారా? జాతీయ జెండా? అంటే అక్కడ అత్యాచారాలు జరిగితే మిలిటరీ ఈ దేశంలో మిలిటరీ చాలా గొప్పది. నిజమే గొప్పది. అర్పిస్తారు, పోరాటాలు చేస్తారు. అదే కదా ఈ దేశ ప్రజలు నమ్మేది. సరే ఈ దేశ ప్రజలు నేను అడుగుతున్నా, మధ్య భారతంలో ఇదే మిలిటరీ వచ్చి, ఇదే పారామిలిటరీ దళాలొచ్చి, ఇదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఊళ్ళ మీద ఎందుకు పడి అత్యాచారాలు చేస్తున్నారు? ఎందుకు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? అంటే మావోయిస్టుల ముసుగులో, మావోయిస్టుల పేరుతో అంటే మావోయిస్టుల సాకుతో ఈ ఈ ఈ రకంగా హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే దీన్నెవరు మాట్లాడాలి? ఎందుకు ఒక్క ఎఫ్ఐఆర్ గాదు? అంటే వీళ్ళు భారత భూభాగంలో లేరా ఈ ఆదివాసీలు? అక్కడ ఎవడైనా బోయి రేపులు జేసుకోవచ్చా? ఏమైనా చేయొచ్చా? అక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఇదే ఆదివాసీ టీమ్‌లని పెట్టండి. మీ బీజేపీ ఓట్లేసి గెలిపించిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళి అక్కడ స్టడీ చేయమనండి. ఎంతమంది మహిళలు అత్యాచారాలకు బలయ్యారో తెలుస్తుంది. ఎంత అన్యాయం అంటే ఈ భూభాగం మీద వాళ్ళు మనుషులే కాదు. వాళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు. అదేమంటే మేము అభివృద్ధి చేయడానికే అంటే వీళ్ళు చేసేది అభివృద్ధి కాదు. వాళ్ళ కాళ్ళ కింద ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి, అది కార్పొరేట్‌లకు అప్పగించడానికి చేస్తున్న యుద్ధం. ఆపరేషన్ కగార్ అంటే ఏంటో తెలుసా? అంతిమ యుద్ధం. ఎవరి కోసం ఈ పేరు పెట్టారు? అంతిమ యుద్ధం అని ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? రామ్‌జీ గోండు, 'రామ్‌జీ గోండు', 'కొమరం భీం', 'బిర్సా ముండా' ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో ఆదివాసీలు తమ తమ జాతి ప్రయోజనాల కోసం పోరాడారు. మరి వాళ్ళందరూ గూడా పోరాడినాకే ఒక్కొక్క హక్కు వచ్చింది. 170 అయినా, 5థ్ షెడ్యూల్ అయినా, 6థ్ షెడ్యూల్ అయినా, ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కుల చట్టం అయినా, ఈ చట్టాలన్నీ ఆదివాసీల పోరాటాలతోటే వచ్చాయి గదా! ఈరోజు అంతిమ యుద్ధం అని ఎలా చెప్తారు? ఉన్న చట్టాలు అమలు చేయడం మానేసి, అంతిమ యుద్ధం అని ఎవరికి హామీ ఇస్తున్నారంటే కార్పొరేట్‌లకు హామీ ఇస్తున్నారు. కార్పొరేట్‌ల కోసం పాలన సాగిస్తున్న చోట కార్పొరేట్‌లకు నిరంతరం హామీలు ఇవ్వబడతాయి. అందులో భాగమే ఆపరేషన్ కగార్ అంటే అనే పేరుని ఖాయం ఇప్పుడున్నటువంటి జేశారు. నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో మాజీ అని చెప్పుకుంటున్నారు చాలామంది. వాళ్ళలో లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి, పేర్లు మార్చుకొని ఎవరైతే
తిరుగుతూ ఉన్నారో అర్బన్ బ్యాచ్ అంతా కూడా, వాళ్ళకైనా మినిమం రెస్పాండ్ అయ్యే అంటే పద్ధతి అనేది ఉంటుందని. ఎందుకంటే చాలా విలువలతో కూడిన ఆహ్, పరంగా బయటకొస్తూ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళ విలువలు కానీ, వీళ్ళ వ్యక్తిత్వం కానీ బేసిక్‌గా అంత ఈజీగా ఎవరికీ రావు. ఒక మనిషికి అన్యాయం జరుగుతుందంటే ఎవడన్నా వచ్చి ప్రశ్నిస్తాడనంటే అది బేసిక్‌గా ఒక నక్సలైట్ అనే చెప్పొచ్చు. అలానే ఇప్పుడు నక్సలైట్‌ని ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. ఎవడన్నా అంటే ఈ ప్రభుత్వాన్ని గాని, లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవడన్నా వస్తాడు అంటే అది ఎవరక్కడ? ఆబ్వియస్‌గా వాళ్ళే. అలాంటిది ఇప్పుడు ఆ పేరుని పెట్టుకొని ఆదివాసీలను కూడా చంపడం అనేది కరెక్టే కాదు. బట్ ఇక్కడ ఎవరైతే బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారో కనీసం వాళ్ళన్నా ప్రశ్నించాలి కదా! ఈరోజు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మీ ఆవేదన కరెక్టే. వాళ్ళు మాట్లాడాలి. కానీ మేము పాలక వర్గాల్లో మేము భాగం అయిపోయాం. మేము మాట్లాడితే మా పదవులు ఉండవేమో అని భయపడుతున్న చోట వాళ్ళు ప్రశ్నించరు. వాళ్ళు పాలక వర్గాలుగా మారిపోయిన రోజే వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మాకు పోయినాయి. అయితే బయట సమాజం నుంచి లేదా మీడియా నుంచి ఆ ప్రశ్న తప్పని నేను అనట్లేదు. ఆ ప్రశ్న వేయడము కరెక్టే. ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోవాలనే ప్రయత్నము కరెక్టే. దానికి జవాబు చెప్పవలసింది కూడా వాళ్ళే. మమ్మల్ని అడిగితే వాళ్ళు పాలక వర్గాల్లో భాగమైనప్పుడే ప్రజల పక్షం వహించడం మానేశారు. ఏదో అప్పుడప్పుడు కొన్ని షోలు జేస్తారు. అంత మాత్రాన వాళ్ళు ఆ జాతి నుండి వచ్చారు కాబట్టి జాతికి న్యాయం జేస్తారు అంటే ఒకటే ఇవాళున్న సిట్యుయేషన్‌లో ఒకటే ల్యాండ్ మార్క్. ఒక్కటే గీత. ఎవ్వరైతే ఆదివాసీల మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తారో, దాన్ని అన్‌కండిషనల్‌గా ఖండిస్తారో వాళ్ళే ఆ జాతికి చెందిన వ్యక్తులవుతారు. అది ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇది ఇది ఇంతకన్నా ఇంకొక సందర్భం ఉండదు. ఇది ఇది వాళ్ళ మీద యుద్ధం జరుగుతోంది ఈ దేశంలో. ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది ఉగ్రవాదం అణచివేసే పేరుతో. ఆపరేషన్ కగార్ జరుగుతుంది మావోయిస్టులు అణచివేసే పేరుతో. ఇక్కడ అమాయకులు చనిపోతున్నారు గదా! నేను అదే 6 నెలల అంటున్నా. పిల్లలు, 11 నెలల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరి చావులకి, వీళ్ళందరి శవాలకి ఎవరు విలువ కడుతున్నారు? ఏ రకమైన ప్రమాణాలున్నాయి? నేనొకటే అడుగుతున్నా ఆదివాసీలకి చదువుండదు, తిండుండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, పిట్టల్లా రాలిపోతారు ఎపిడమిక్స్ వస్తే. మరి దాని మీద ఎందుకు చర్చ జరగదు? అన్నీ బాగుంటే వాళ్ళెందుకు అన్నల్ని అక్కడ పెట్టుకుని లేదా విప్లవకారులను అక్కడ పెట్టుకుని ఇవాళ ఎంతోమంది మహిళా విప్లవకారులు చనిపోతున్నారు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో మహిళల్ని మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా